మేడే శుభాకాంక్షల రోజున చాలా విప్లవ దినం ఇవాళ. ఈ సమస్య గురించి మాట్లాడితే నాకు దాదాపు 22 ఏళ్ల కింద ఈ అవకాశం దొరికింది. అప్పుడు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మా నాన్నగారి ఆశీర్వాదంతోనే ఇదే ప్లాట్ఫామ్లో మాట్లాడే అవకాశం దొరికింది. అప్పుడంటే చాలా కొత్తగా ఉన్నా. ఐ వాజ్ అ రా మినిస్టర్, అంటే ఆ టైంలో ఫస్ట్ టైం మినిస్టర్ అయినా. సోనియమ్మ తల్లి మా నాన్నగారి ఆశీర్వాదంతో మంత్రి అయిన తర్వాత లేబర్ ప్రభుత్వంలో చేసే అవకాశం దొరికినందుకు ప్రత్యేక కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి ప్రజలందరూ ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఎల్లప్పుడూ గుర్తు చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో మా కుటుంబం తరఫు నుంచి మా తమ్ముడు మా నాన్నగారిని రిప్రజెంట్ చేస్తూ లేబర్ మంత్రిగా వచ్చి ఇక్కడ ప్రజల సేవ చేసే కార్యక్రమాన్ని ఆయన తీసుకున్నందుకు మీరందరూ ఇచ్చిన ఆశీర్వాదాన్ని ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, పెద్దలు మా బ్రదర్ జూపల్లి కృష్ణారావు గారితో నాకు పనిచేసే అవకాశం దొరికినప్పుడు, ఇప్పుడు కూడా మా ఉన్న అసోసియేషన్ సంబంధం కూడా పెద్దలు రేవంత్ రెడ్డి గారి దగ్గర క్యాబినెట్లో వర్క్ చేస్తూ అన్నీ మా జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాడు. చాలా సౌమ్యం మనిషి, ఎదుటి మనిషిని ఎవరిని బాధ పెట్టాడు, మంచిగా పని చేసుకుంటాడు, స్మైలింగ్ ఫేసు. అందుకోసం టూరిజం ఇచ్చిర్రు, అందరినీ జనాలను అట్రాక్ట్ చేసే ఈ కార్యక్రమంలో నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఏ మినిస్ట్రీ అయినా కానీ ఏ ముఖ్యమంత్రి గారైనా ఇచ్చినప్పుడు దాన్ని ప్రొపగండా చేసుకునే బాధ్యత ఉన్నది. ఎందుకంటే 2004-9లో మంత్రి ఉన్నప్పుడు ప్రొపగండా చేసే సోషల్ మీడియా లేకుండే. ఇప్పుడు సోషల్ మీడియా ఎంత పెద్ద ఎత్తున పెరిగిందంటే దాని మీదనే ఏ గవర్నమెంట్ అయినా కానీ ఉండాలన్నా పోవాలన్నా అని దాని సమస్య గురించి వచ్చింది. ఇప్పుడు ప్రజలకు అందరికీ నేను మనవి చేసుకుంటున్నా, పెద్దలు రేవంత్ రెడ్డి గారితో పాటు గవర్నమెంట్ చేసే మంచి మంచి పనుల గురించి ప్రత్యేక మన కార్మిక సోదరులకు నేను అప్పీల్ చేస్తున్నా. మనం చేసింది చెప్పుకునే బాధ్యత ఉన్నది. కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2009 వరకు పనిచేసిన తర్వాత మంచి పనులు చెప్పుకున్న తర్వాత కూడా మనకు వచ్చింది ఇంకొక 5 ఏళ్ళు. దాని తర్వాత తెలంగాణ ఇచ్చిన తర్వాత మన కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది పడ్డది. ఇదంతా కార్మిక సోదరులకు ఉన్న శక్తి. ఇప్పుడే మా వంశపేట చెప్పినట్టు మా నాన్నగారు అప్పుడు సింగరేణి కంపెనీని కాపాడుకుంటూ 650 కోట్లు ప్రత్యేకంగా నాకుండే అవకాశం ఆ టైంలో నేను మా నాన్నగారు ఎంబడే ఉన్నా. అది అప్పీల్ చేసి కన్ఫర్మ్ చేద్దాం అనుకుంటే బీఐఎఫ్ఆర్ కింద పోకముందు పెద్దలు నరసింహారావు గారి దగ్గర పోయి సంతకం పెట్టించి 24 గంటలలో ఎన్టీపీసీ నుంచి అప్పు తీసుకొని సింగరేణిని కాపాడిన ఘనత, అప్పుడు 1,20,000 మంది ఉన్న వర్కర్లను ఉన్న కంపెనీని కాపాడింది పెద్దలు వెంకటస్వామి గారని మీ అందరికీ మనవి చేసుకుంటున్న చూడాలి. అదిగాక పెద్దలు మన్మోహన్ సింగ్ గారి దగ్గర ఈ పెన్షన్ స్కీమ్ గురించి డబ్బులు కావాలంటే ప్రత్యేకంగా గవర్నమెంట్లో ఉన్న అప్పుడు కేబినెట్ సెక్రటరీ ప్రత్యేకంగా నాన్నగారికి సుబ్రహ్మణ్యం గారు అని ఉండే, మా దగ్గర డబ్బులు లేవు సార్ ఏం చేయాలని. కానీ ఫార్చునేట్గా నాన్నగారి దగ్గర 2-3 అడ్వైజర్లు ఉండే. వినోద్ రాయ్ అనే ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ ఉండే. ఆయన అన్నాడు, ప్రొవిడెంట్ ఫండ్ ఈఎస్ఐకు సంబంధించిన డిపాజిట్స్ ఎన్ని ఉన్నాయి సార్, దాన్ని తీపించుకొని పెన్షన్ తీసుకోండి. పెద్దలు మన్మోహన్ సింగ్ గారి దగ్గర ఫైనాన్స్ మినిస్టర్ ఉంటే కూర్చొని మాట్లాడి అదే టైంలో దాదాపు 15 నుంచి 20,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొని ఇవాళ ప్రొవిడెంట్ ఫండ్ పెద్దల వెంకటస్వామి గారు ఇచ్చింది దాదాపు 5 నుంచి 6 కోట్ల ప్రజలకు యావత్ భారతదేశంలో దొరికిన అవకాశం ఉంది. ఇది మా కుటుంబం తరఫు నుంచి మా నాన్నగారు ఇచ్చిన సేవ, అది ఒక ఆశీర్వాదము. ప్రజలందరికీ సేవ చేసే కార్యక్రమాలలో మేము ఎల్లప్పుడూ మా నాన్నగారు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారంగానే మార్కెట్లో తిరిగినాం. ఎందుకంటే శ్రమశక్తి అవార్డ్స్ ఏదైనా కానీ కష్టజీవులకు వాళ్ళకి మొగడవాలి. నేను అప్పీల్ చేస్తున్న లేబర్ మంత్రి గారికి, ఇంకా పెద్దల ముఖ్యమంత్రి గారికి, ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఒక యూనిట్ పెట్టాలి. ఏ యూనిట్ అంటే ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అని పెద్దలు డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పింది. అది ఉంటేనే ఒక వ్యక్తి ముంగడ పోవచ్చు. వర్క్ చేసే కెపాసిటీ అనేది యూ షుడ్ లెర్న్ టు సీ దట్ యూ ప్రొడ్యూస్ ద గూడ్స్. ఇది ప్రొడ్యూసింగ్ ఆఫ్ గూడ్స్ అంటే ఏంటి, మనిషికి శిక్ష కావాలి. ఇప్పుడు ఉన్నట్టు గిగ్ వర్కర్స్ అయినా కానీ రేపు పొద్దున ఎంప్లాయ్మెంట్ కావాలంటే నేను అదే అప్పీల్ చేస్తున్నా, ఒక సంస్థ పెట్టి ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ పెట్టి ఏ లాంగ్వేజ్కైనా కానీ ఏ వర్కింగ్ అయినా కానీ చాలా యూనిట్స్ అవసరం ఉంటుంది. ప్రత్యేకంగా సోదరులకు టీచింగ్ ఫెసిలిటీది, దానికి ప్రతి ఒక్క టీచింగ్ కాలేజ్ కావాలని ప్రతి కాన్స్టిట్యున్సీలో నేను ముఖ్యమంత్రి గారిని అప్పీల్ చేస్తున్నా, క్యాబినెట్ మంత్రులకు కూడా అప్పీల్ చేస్తున్నా. వర్క్ ఈజ్ వర్షిప్, టీచింగ్ అండ్ లెర్నింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఈ రెస్పాన్సిబిలిటీ ఉంటేనే ముంగడ పోగలుగుతాము, ప్రొడక్టివిటీ మంచుతుంది, గవర్నమెంట్ బాగుంటుంది, ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుంది. నేను ప్రజలతో అందరికీ నేను అప్పీల్ చేస్తున్నా, మీరు కార్మికులే కాదు, యు ఆర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద నేషన్.
ఫౌండేషన్ ఆఫ్ ద నేషన్ అంటే నేషన్ని కాపాడుకునే శక్తి. ఈ శక్తిని ప్రతి ఒక్క వర్క్మెన్కి నేను అపీల్ చేస్తున్నా. దిస్ ఇస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ యూ టు ప్రొడ్యూస్ ద రిజల్ట్స్, నాట్ ఓన్లీ ఫర్ తెలంగాణ, ఫర్ ద ఎంటైర్ వరల్డ్, ఫర్ ద ఎంటైర్ ప్లేస్ వేర్ వీఆర్ లివింగ్. సో a workman is not an ordinary person, he is a very, very big man. So the workmanship will ever remain. And on the behalf of the government of Telangana, Peddal Revanth Reddy గారి క్యాబినెట్ ద్వారా నేను అందరికీ వెరీ వెరీ హ్యాపీ మేడే. ప్రొడక్టివిటీ ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ని ఎల్లప్పుడూ మీరు దాన్ని సక్సెస్ఫుల్గా చేయాలి. మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, లివర్ కమిషనర్ గారు, పెద్దలందరూ, మా జనక్ ప్రసాద్ గారు, వంశీపేటే, రామ్లో నాయక్, వీళ్ళందరూ దే ఆర్ ఆల్ డెడికేటెడ్ labor department officials and officers and politicians. I wish them all the very best and best of luck to one and all, and thank you very much for giving me this chance.